నల్గొండ ఆర్టీసీ డిపోలో నూతన ఎలక్ట్రిక్ బస్సులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నెలకు పైగా నార్కెట్పల్లి ఆర్టీసీ డిపోకే పరిమితమైన ఎలక్ట్రిక్ బస్సులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం చేసింది. నల్గొండ ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ స్టేషన్ రెడీ అయినా 33 kV విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడంలో జాప్యం జరిగింది. దీంతో విద్యుత్ సౌకర్యం లేక కోట్ల రూపాయల విలువ చేసే 40 బస్సులు నిరుపయోగంగా అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన కథనంతో ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన ఎలక్ట్రిక్ బస్సులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి కొత్త బస్సులు అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అభినందిస్తున్నారు. जरा बैठ जाना तोंदर పోనీ రైట్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏదైతే కథనం ప్రసారమైందో నల్గొండ ఆర్టీసీ డిపోలో నూతన ఎలక్ట్రిక్ బస్సులు డిపోకే పరిమితమైన అన్న కథకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ప్రయాణికులకు ఈ బస్సులు అందుబాటులోకి రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, నల్గొండ ఆర్టీసీ డిపోకు మంజూరైనటువంటి 40 నూతన ఎలక్ట్రికల్ బస్సులు అయితే రేపటి నుంచి రోడ్లపై పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా నెల రోజుల పైగా నల్గొండ ఆర్టీసీ డిపోకు సంబంధించి 40 నూతన ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయి. అయితే నల్గొండ ఆర్టీసీ డిపోలో పవర్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో నార్కట్పల్లి డిపోలోనే నెలకు పైగా ఉంచడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి గత ఆదివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎలక్ట్రికల్ బస్సులు నిరుపయోగంగా ఉన్నాయంటూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాన్ని ప్రసారం చేసింది. అయితే ప్రభుత్వం స్పందించి దానికి సంబంధించినటువంటి 33 kV లైన్ విద్యుత్ పనులు అయితే ముమ్మరంగా వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఆ విద్యుత్ పనులు కూడా పూర్తిగా వచ్చాయి. అయితే రేపు ఉదయం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లు అయితే 10 బస్సులను లాంచ్ చేయబోతున్నారు. దశల వారీగా మొత్తం బస్సులను కూడా ప్రారంభించేందుకైతే నటిసే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. మొత్తంగా నిరుపయోగంగా ఉన్నటువంటి కోట్ల రూపాయలు ఒక్కో బస్సు సుమారుగా 1 కోటి నుంచి 1,20,00,000 విలువ చేసే బస్సులు నెలకు పైగా నార్కట్పల్లి డిపోలో పడి ఉండడాన్ని ఏబిఎన్ వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం స్పందించి ఏదైతే సమస్య 33 kV లైన్ లేని కారణంగా బస్సులన్నీ పక్కకు పెట్టడాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగు తీసుకురావడం, అదేవిధంగా బస్సులు రేపటి నుంచి అందుబాటులోకి రావడంతో ఇటు ప్రయాణికులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అభినందిస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి. నల్గొండ ఆర్టీసీ డిపోలో నూతన ఎలక్ట్రిక్ బస్సులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నెలకు పైగా నార్కెట్పల్లి ఆర్టీసీ డిపోకే పరిమితమైన ఎలక్ట్రిక్ బస్సులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం చేసింది. నల్గొండ ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ స్టేషన్ రెడీ అయినా 33 kV విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడంలో జాప్యం జరిగింది. దీంతో విద్యుత్ సౌకర్యం లేక కోట్ల రూపాయల విలువ చేసే 40 బస్సులు నిరుపయోగం అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన కథనంతో ప్రభుత్వం దృష్టి సారించింది. నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి కొత్త బస్సులు అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అభినందిస్తున్నారు. తొందర పోనీ